ఈరోజైతే వచ్చేసి డే 7లో మీకు బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తాను. అది ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫ్రంట్, బ్యాక్ సైడ్ బీడ్స్ ఈక్వల్‌గా ఉండేలాగా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నా దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్, పట్టు థ్రెడ్స్, రా మెటీరియల్ అండ్ పెయింటింగ్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టాజిల్ ఎలా కుట్టుకోవాలి? చాలామంది గ్యాప్ అడుగుతున్నారు. నేను గ్యాప్ వచ్చేసి 3 ఫింగర్స్ అయితే పెట్టుకుంటాను. నేను చెప్పానండి 30 డేస్ నా రెగ్యులర్ వీడియోస్ ఎవరైతే ఫాలో అయ్యి కామెంట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ అనేది కంపల్సరీ ఇస్తాను. సో, రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. కామెంట్స్ చేయండి. ఎవరికి డిజైన్ ఎలా ఉంది? ఏమైనా అర్థం కాలేదా? ఏంటి అనేది కూడా మీరు కొంచెం నాకు కామెంట్స్ చేస్తేనే తెలుస్తుంది. సో, ఫస్ట్ అయితే మీకు డే 1 నుంచి చెప్తున్నానండి. పట్టు థ్రెడ్స్ నీడిల్‌లోకి ఎక్కదు. పట్టు థ్రెడ్‌కి మనం టేప్ చుట్టుకోవాలి. అండ్ పట్టు థ్రెడ్‌ని హోల్ పెట్టుకొని మగ్గం నీడిల్‌తో కానీ, మీ ఇంట్లో దబ్బలం ఏదైనా ఉంటే దాంతో హోల్ పెట్టుకొనైనా ఈ విధంగా తీసుకోవాలి. థ్రెడ్స్ అన్నీ నీట్‌గా అనుకున్న తర్వాత మాత్రమే మనం ఎప్పుడైనా లాక్స్ అనేవి వేసుకోవాలి. థ్రెడ్ అటు ఇటు ఉన్నప్పుడు లాక్స్ వేసుకోవడం వల్ల మనకి చూడటానికి కుచ్చులు అనేవి నీట్‌గా కనిపించవు. సో, చూపిస్తున్న విధంగా ఒక 3 ఆర్ 4 లాక్స్ అయితే వేసుకోండి. చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఈ విధంగా 4 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఉన్న పైనున్న లేయర్‌ని పైకనుకొని థ్రెడ్‌ని మిడిల్‌లో గమ్ అయితే అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకొని 8 సైజు బీడ్ సైజ్ వచ్చేసి 8 సైజు. సో, ఈ 8 సైజు బీడ్ అయితే మనము చూపిస్తున్న విధంగా నీట్‌గా పెట్టేసుకోండి మళ్ళీ. థ్రెడ్ అనేది ఎక్కడ అటు ఇటు పోకుండా నీట్‌గా ఒక 3, 4 టైమ్స్ అయితే అనుకోండి. అనుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇంకొక 4 లాక్స్ అయితే వేసుకోండి. నేను చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్‌లో మాత్రమే మీకు వీడియోస్ పోస్ట్ చేస్తానండి. అండ్ నేను చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుంటారు బిగినర్స్ అని మాత్రమే ఆ ఒక్క ఉద్దేశంతో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను క్లియర్ చేస్తాను. సో, ఈ విధంగా 5 బీడ్స్ అండ్ చాలామంది డిజైన్స్ విత్ ప్రైజెస్ సరే ఈ ఫస్ట్ ఇదైతే చెప్తాను. ఈ 5 బీడ్స్ తీసుకొని అటు సైడ్ మాత్రం అనుకోండి. ఫస్ట్ రైట్ నుంచి లెఫ్ట్ కనండి. ఇక్కడ జరీ థ్రెడ్ కొంచెం బయటకొచ్చింది. సో, నేను కట్ చేసేసుకున్నాను దాన్ని. రైట్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి అనుకోండి. అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 5 బీట్స్ అయితే తీసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కైతే అనేసుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అన్నారు కదా! సో, మళ్ళీ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ రైట్ సైడ్ పెడదాం అనుకున్నా. సో, ఇటు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పెట్టడానికి అని చెప్పి నేను లెఫ్ట్ సైడే మళ్ళీ బీడ్ పక్కన నీడిల్ అనేది తీసుకున్నాను. మళ్ళీ బీడ్ పక్కన బీడ్ తీసుకోవడం వల్ల నీడిల్ తీసుకోవడం వల్ల మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒక 5 బీడ్స్ తీసుకొని నీడిల్‌ని కిందకనుకోండి. నీడిల్‌ని బ్యాక్ సైడ్ కిందకనుకోండి. బ్యాక్ సైడ్‌కి కిందకనుకున్న తర్వాత బీడ్ పక్కకి రాలేదండి నీడిల్ నేను కిందకన్నది. సో, దాన్నేం చేస్తున్నానంటే నేను బీడ్ పక్కకొచ్చేలాగా కొంచెం బీడు పక్కకు ఎందుకంటే చూసి దించుకోండి నీడిల్ బ్యాక్ సైడ్. ఎందుకంటే బీడు పక్కన ఉంటేనే మనకు వర్క్ అనేది నీట్‌గా ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర నీడిల్ దిగింది కదా అని అక్కడే బీడ్స్ పెట్టారనుకోండి, సో, మనకి వర్క్ అనేది నీట్‌గా ఉండదు. సో, మనకొక్క నిమిషం వేస్ట్ అయినా సరే బీడు పక్కనే వచ్చేలాగా చూసుకోండి. చూసుకొని ఈ విధంగా మళ్ళీ బీడు పక్కన వస్తుందా లేదా అని నీడిల్‌ని చూసుకొని మళ్ళీ టైట్‌గా థ్రెడ్ అనేది లాగేసేయండి. చూడండి మళ్ళీ బీడ్ పక్కన బీడ్ వచ్చేసింది. సో, మళ్ళీ ఇంకొక 5 బీడ్స్ అయితే తీసుకోండి. సో, మనకి డిజైన్ అనేది ఇలానే ఉంటుంది. సో, చూపిస్తున్న విధంగా స్లోగా అయితే చూడండి. చాలామంది డిజైన్స్ విత్ ప్రైజెస్ అడుగుతున్నారండి. ఆల్రెడీ మీకు నేను చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. డిజైన్స్ విత్ ప్రైజెస్ ఎక్కడ ఉంది అనేసి కూడా. సో, ఇన్‌స్టా పేజ్ కింద @శారీ కుచ్చులు ఫేస్‌బుక్ లింక్ పక్కనే ఉంటుందండి. ఇన్‌స్టా ఐడీ ఓపెన్ చేయండి మీరు. ఇన్‌స్టా పేజ్ ఓపెన్ చేస్తే ఫేస్‌బుక్ పక్కన ఫస్ట్ @శారీ కుచ్చులు V9 నా ఛానల్ పక్కనే మీకు ఫేస్‌బుక్‌ది ఉంటుంది. సో, మీకు కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. అందులో డిజైన్స్ విత్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను. అండ్ ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి మనం రూ. 500 అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిజైన్‌కి టైం అనేది పడుతుంది. సో, మనకి మెటీరియల్‌కి తక్కువ ప్రైస్ పట్టిద్ది. సో, మనకి ఎంత పడుతుంది? బీడ్స్ రూ. 15 పడుతుంది. సో, అంతే. అంటే 10 గ్రామ్స్ పడతాయి. అండ్ మనకి థ్రెడ్ ఒక 2 థ్రెడ్స్ అయితే పడతాయి. సో, మనకి ఓవరాల్‌గా ఒక 55, 60 థ్రెడ్స్‌కి మెటీరియల్‌కి పట్టినా సరే, చూడండి మీకు రూ. 500 ఎందుకు తీసుకుంటున్నాము దీనికి ప్రైస్ అంటే, సో, దీనికి టైం అనేది చాలా పడుతుందండి. సో, టైంని బట్టి మాత్రమే మనము హ్మ్. డిజైన్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకుంటాము. సో, ఈ డిజైన్ వేయడానికి మనకి మినిమమ్ ఒక 2 అవర్స్ కంపల్సరీ పడుతుంది. 3 అవర్స్ పడుతుంది. సో, బీడ్స్ కుట్టడానికి 3 అవర్స్ అయినా మినిమమ్ పడుతుంది. సో, అందుకనేసి దీని ప్రైస్ వచ్చేసి 500.
నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇలాంటి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఎలా వేసుకోవాలి, ఏంటి అనేది నేను క్లియర్ చెప్తాను. సో, ఇంత క్లియర్‌గా, ఇంత ఎక్స్‌ప్లనేషన్‌గా చెప్తున్నాను ఎందుకంటే ఎంతోమంది నేర్చుకుంటారు. లేదా మీ శారీస్‌కి మీరు సరే 500 పెట్టలేని వాళ్ళు మీ శారీస్‌కి మీరు వేసుకోవడానికైనా పాజిబుల్‌గా ఉంటుందనేసి నేను ఇంత క్లియర్‌గా అయితే చెప్తున్నాను. సో, నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికైతే మీరు షేర్ చేయడం వల్ల మాత్రమే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకళ్ళకి షేర్ చేయడం వల్ల అందులో మేబీ ఏదో ఒక డిజైన్ అయితే ఒకళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, కంపల్సరీ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఫైనల్‌గా బీట్స్ అన్నీ కుట్టుకున్న తర్వాత నీడిల్‌ని ఒక లాక్ వేసుకొని నేను కంపల్సరీ చెప్తానండి. ఫస్ట్ నుంచి ఒకటే చెప్తాను. నేను జరీ థ్రెడ్‌ని కూడా టాజిల్‌తో కుచ్చుతో సమానంగా కట్ చేసుకుంటా. ఇప్పుడే కాదు నేను ఫస్ట్ నుంచి అంతే. ఎందుకంటే ఇప్పుడు జరీ థ్రెడ్ లోపల ఉండిపోయింది. సో, ఆ జరీ థ్రెడ్డు కుచ్చు ఊడిపోయే వరకు కూడా మీకు జరీ థ్రెడ్ ఊడిపోదు అని నేను అలానే వేస్తానండి. మీకు కూడా అలానే చూపిస్తాను. నేను జరీ థ్రెడ్‌ని కూడా కుచ్చుతో సమానంగా కట్ చేశాను. మీకెక్కడ జరీ థ్రెడ్ కనిపించదు. ఫ్రంట్ కానీ, బ్యాక్ సైడ్ కానీ. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫోటో కావాలనుకుంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి.